తొలి వెలుగు ఎఫెక్ట్తో రామ్నగర్ నాలాలపై కబ్జాల అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నిన్నంతా కూడా తొలి వెలుగులో ప్రచారం చేశాం. రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణ కట్టడాలపై స్వయంగా బాధితురాలతో కూడా మనం మాట్లాడించాము. బాధితురాలతో ఆ ఫిర్యాదు సంబంధించిన వివరాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. వెంటనే బాధితురాలు కూడా హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసిన తర్వాత తొలి వెలుగు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ కూడా అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత కూల్చివేతలకు ఆదేశించారు. ఇప్పుడు 48 గంటలుగా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రామ్నగర్ నాలాపై ఉన్నటువంటి మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఒకసారి. ప్రస్తుతం మా ప్రతినిధి అక్కడే ఉన్న ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు కొన్ని వివరాలు అందించి ప్రయత్నిస్తారు. దానికంటే ముందు రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి 24 ఫీట్ల నాలాపై ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించుకున్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఆ పని జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ అక్రమ కట్టడాలన్నీ కూడా నేలమట్టం చేసే పనిలో అధికారులు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది మొత్తం మీద తొలి వెలుగు కథనానికి స్పందించారు హైడ్రా అధికారులు. తొలి వెలుగు ఎఫెక్ట్తో ఒకసారిగా నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు సాగుతున్నాయి. కబ్జాలపై రంగనాథ్ బుల్డోజర్స్ దింపారు. నాలా కబ్జాలపై తొలి వెలుగు గలమెత్తింది. కథనాలకు స్పందించిన వ్యవహారాన్ని పూర్తిగా ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తొలి వెలుగు ఎఫెక్ట్తోనే మొట్టమొదటిసారిగా తొలి వెలుగులోనే ఏకంగా బాధితురాలు కూడా స్క్రీన్ పైకి తీసుకొచ్చి మీకు ఆ వివరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి వెలుగు ఎఫెక్ట్తోనే ప్రస్తుతానికి రామ్నగర్లో ఆ అక్రమ నిర్మాణాలు పూర్తిగా కూల్చివేతకు గురవుతున్న పరిస్థితి. ఒకసారి రామ్నగర్ కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు మనం లేటెస్ట్ విజువల్స్ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. రామ్నగర్లో ప్రస్తుతం మీరు చూసిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రామ్నగర్ నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. ఉదయం నుంచి అధికారులు పనులు ప్రారంభించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఓ కళ్ళు కాంపౌండ్ను అడ్డుగా నిర్మించిన ఓ ఇంటిని, ఓ బార్ అండ్ రెస్టారెంట్ను, అక్కడ రన్ అవుతున్న బార్ అండ్ రెస్టారెంట్ను కూల్చివేస్తున్నారు. మరొక మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా పూర్తిగా కూల్చివేసే ప్రక్రియలో ఉన్నారు అధికారులు. పూర్తిగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా, హైడ్రా టీం అంతా కూడా అక్కడే ఉంది. ప్రస్తుతానికి ఆ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు, లైవ్లో వస్తున్నారు. ప్రస్తుతం రామ్నగర్ మణెమ్మ గల్లీలో ఉన్నటువంటి ఆ కూల్చివేతల ప్రక్రియ దగ్గర ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ ఏం జరుగుతుంది? కూల్చివేతల ప్రక్రియ ఎంతవరకు? మనం రామ్నగర్ ముషిరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ నాలా వద్ద ఉన్నాము. ఈ నాలా వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో నాలా పైన ఉన్నటువంటి భవంతులను అయితే కూల్చివేసే పనిలో హైడ్రా కొనసాగుతూ ఉంది. హైడ్రా కూల్చివేస్తున్నటువంటి స్థలంలోనే ఉన్నాం మనము. హైడ్రా ఇటువైపుగా ఉన్నటువంటి పూర్తి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేసే పనిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనమైతే ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. నిన్న ఒక విషయాన్ని మనం చూసాం పూర్తి స్థాయిలో. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ యొక్క బాధితురాలను ఆ తొలి వెలుగు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే రంగనాథ్ స్పందించినటువంటి తీరు, ఆ వెనువెంటనే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాము. అంటే తొలి వెలుగు చెప్పినటువంటి ఆ యొక్క విషయము, రంగనాథ్ స్పందించినటువంటి తీరు, ఆ వెనువెంటనే హైడ్రా తన యొక్క పనినైతే ప్రారంభించింది. బుల్డోజర్లు ఇటువైపుగా ఎక్కిపెట్టినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా తన యొక్క పనిని కొనసాగిస్తుందని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు రంగనాథ్ చెప్పినటువంటి నేపథ్యంలో 48 గంటలు అంటే 36 గంటలు కూడా కలవక ముందుకే హైడ్రా అధికారులతో సహా ఇక్కడికైతే బుల్డోజర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీసులు ఇక్కడ పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుల భద్రత మధ్య హైడ్రా టీం అయితే ఈ యొక్క కూల్చివేతను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని తొలి వెలుగు ప్రత్యక్షంగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి కట్టడాలని కూడా కూల్చివేస్తారనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా నాలాను ఆక్రమించి కట్టినటువంటి ఈ యొక్క భూభాగాన్ని కూల్చివేసేటువంటి ఆ పనిలో హైడ్రా అధికారులు అయితే కనబడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. హైడ్రాకు పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే ఒకరిద్దరనే కాదు, పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ యొక్క కబ్జా కూరలలో ఉంటారో వారందరినీ కూడా వదిలిపెట్టదు హైడ్రా అంటూ ఇప్పటికే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఈ యొక్క వాడకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి వాసులందరూ కూడా
చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము కొన్నేళ్లుగా ఈ యొక్క ఇబ్బంది పడతా ఉన్నాము, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడతా ఉన్నాం అనేటువంటి మాటను హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆ యొక్క సన్నివేశాలని హైడ్రా కూల్చివేస్తున్నటువంటి సన్నివేశాలను అయితే మనం చూడొచ్చు. పూర్తిగా ఆ యొక్క ఈ భూభాగం అంతా కూడా 1, 2, 3 అంతస్తులు ఉన్నటువంటి యొక్క కట్టడాన్ని కూల్చివేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటువంటి పనిలో హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని ఇది మనం ఇప్పుడు నాలపైనే నిలబడి ఉన్నాము. ఈ నాలపైనే ఈ యొక్క కట్టడం అయితే కట్టడం జరిగింది. దీన్నే కూల్చేసేటువంటి పనిలో హైడ్రా ఇప్పటికే తన యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించినాక 36 గంటలలోనే దానికి సంబంధించినటువంటి పూర్తి హైడ్రాకి సంబంధించినటువంటి పని అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. హైడ్రా రైట్ శ్రీనివాస్, ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా మనం ప్రస్తుతం ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ పై మీరు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.